Good morning, all. Welcome to Go and Study Circle. Today, our topic is what is the differences? What are the differences between the prokaryotic cell and eukaryotic cell? So, before going to that, we should know about what is meant by the prokaryotic and what is the eukaryotic. So, already we are discussed about this. Prokaryotic cell means what is meant by the prokaryotic cell? It is nothing but the cell which is not surrounded by the nuclear membrane. That is called the prokaryotic cell. So this is the eukaryotic cell. The nucleus is surrounded by the nuclear membrane. It is called the eukaryotic cell. Okay. So this is we are discussed in the previous class. Now we are going to know about what is the major differences. Only it is not the simple result to differentiate between the prokaryotic and eukaryotic cell by the nuclear membrane. So many differences are there. So నిజ కేంద్రక కణానికి కేంద్రక పూర్వ కణానికి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మనం ఓన్లీ న్యూక్లియర్ మెంబ్రేన్ కనుక ఉన్నట్లయితే నిజ కేంద్రక కణం అన్నాము. న్యూక్లియర్ మెంబ్రేన్ కనుక లేనట్లయితే ఆ సెల్ని కేంద్రక పూర్వ కణం అన్నాము. ఇది ఒక్క డిఫరెన్సెస్ కాకుండా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ప్రొకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ సెల్కి. అయితే ఫస్ట్ ఈ సెల్ గురించి మనకి అంటే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి అని మనకి ఫస్ట్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరట అంటే రోగర్ స్టెయినర్ అండ్ సిబి వాన్ నెయిల్. Both the scientists are worked on the prokaryotic and eukaryotic cell and they are find out the differences between the prokaryotic and the eukaryotic cells. So what they found? They are found at the differences between prokaryotic and eukaryotic cells are well explained by the Sir Roger Steiner and C.B. Van Neil. Okay, so first doing that one అంటే మనం ఈ డిఫరెన్సెస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్గా మనకి ఈ యొక్క ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఎప్పుడు ఒరిజినేట్ అయ్యాయి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో మనకి ఈ ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఎప్పుడు ఒరిజినేట్ అయ్యాయట ఈ వరల్డ్ అంటే 1.5 billion years ago. 1.5 billion years ago the prokaryotic cells are originated in our world and the eukaryotic cells are originated 3 to 5 billion years ago. అంటే ఇక్కడ ఇవి ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఏర్పడిన తర్వాత దాదాపుగా 1.5 మళ్ళీ ఎక్స్ట్రా 1.5 ఇయర్స్ తర్వాతనే 1.5 బిలియన్స్ ఇయర్స్ తర్వాతనే ఏం ఏర్పడ్డాయి యూకారియోటిక్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, సో మరి ఇక్కడ ఈ ప్రొకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్స్ని క్లియర్గా మనం డిఫైన్ చేయాలి అంటే వాటి యొక్క స్ట్రక్చర్ తెలుసుకొని ఉండాలి. ఓకే, అండ్ వాటిని ఫస్ట్గా మనం చూడగలగాలి. మరి ప్రొకారియోటిక్ సెల్ని మనం నాట్ డై తోటి చూడగలమా? వీ కాంట్ ఫైండ్ అవుట్. నాట్ డై అంటే ఏంటిది? కంటితోటి నార్మల్గా ఇలా చూడలేము. మరి ఎలా చూడగలం వీటిని అంటే బై ద help of or with the help of the microscope. Through the microscope only we can observe this prokaryotic cell. మరి ఈ ప్రొకారియోటిక్ సెల్స్ని దాని యొక్క క్లియర్ స్ట్రక్చర్ని మనం ఇప్పుడు చాలా చక్కగా నేర్చుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం కదా. సో మరి ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనం చూడగలుగుతున్నాము అంటే కొంతమంది సైంటిస్ట్ యొక్క అట్రిబ్యూషన్ అనేది ఉంది. ఎవరు ఆ సైంటిస్ట్ అంటే సర్ యాంటోనీ వాన్ లీeuwenhoek. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే డిస్కవరీస్ గురించి చెప్తున్నాను. డిస్కవరీస్ ఆఫ్ మైక్రోస్కోప్. ఎందుకు మైక్రోస్కోప్ గురించి వచ్చింది అంటే ఇక్కడ మనకి ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి నాట్ ఐ తోటి చూడలేము. అంటే అతి సూక్ష్మ జీవులు, చాలా టీనీ పార్టికల్, వెరీ టీనీ పార్టికల్స్, నానో పార్టికల్స్. వాటి యొక్క సైజ్ అనేది ఎంత ఉంటుంది అంటే 0.5 న్యూక్రాన్ టు 1 న్యూక్రాన్ ఉంటుంది. అంటే చాలా
చిన్నవిగా ఉండేటటువంటి సెల్స్. మరి అలాంటి సెల్స్ని మనం చూడగలుగుతున్నాము అంటే ఎలా చూడగలుగుతున్నాం? మైక్రోస్కోప్ని ఉపయోగించి చూడగలుగుతున్నాం. సో హూ డిస్కవర్డ్ దిస్ మైక్రోస్కోప్? ఫస్ట్ వన్, simple microscope. Simple microscope. This simple microscope is first discovered by Sir Antony van Leeuwenhoek. So he first discovered the what is the simple microscope. So who invention is by the Sir Antony van Leeuwenhoek. Okay, so do you know the differences between the invention and the discovery? Invention means first ఎవరైతే కనిపెట్టారు దాన్ని ఇన్వెన్షన్ అంటాం. డిస్కవరీ మీన్స్ మళ్ళీ ఒకసారి కనుక్కున్న దాని తర్వాత మళ్ళీ తిరిగి అదే విషయాన్ని కనుక్కున్నట్లయితే దాన్ని డిస్కవరీ అంటారు. ఆవిష్కరణ. ఇన్వెన్షన్ అంటే ఆవిష్కరణ, డిస్కవరీ అంటే కనుక్కోవడం. ఇక్కడ ఇన్వెన్షన్ చేసింది ఎవరు అంటే యాంటోనీ వాన్ లీeuwenhoek. అండ్ ఆఫ్టర్ దట్ కాంపౌండ్ మైక్రోస్కోప్. This compound microscope is discovered by Jacques Janssen discovered the compound microscope. Okay, it is in 1666 and it is the 16th century. Even though in the 16th century, if you are search for the who discovered the who first invented the microscope, who discovered the first microscope, then answer will be the Jacques Janssen. But even though he discovered in the 16th century, but he enlightened his inventions. అతను కనుక్కున్నటువంటి విషయాన్ని లైటనింగ్ లోకి రావడానికి ఇట్ విల్ టేక్ ద మోర్ టైం. అందుకని మనం జకారిస్ జాన్సన్ని మనం ఇన్వెన్షన్ లో రాయకుండా డిస్కవరీలో రాసుకుంటాం. సో ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్ ని కనిపెట్టింది ఎవరు అంటే ఇక్కడ జకారిస్ జాన్సన్. అదే సింపుల్ మైక్రోస్కోప్ ని కనిపెట్టింది ఎవరు? సర్ యాంటోనీ వాన్ లీeuwenhoek in 1666 and here in the 16th century. And after that another one is there, electron microscope. This electron microscope is the most useful to nowadays. ఎందుకు అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది అంటే మన ఈ హెయిర్ లో ఉన్నటువంటి దాంట్లో కూడా 1/11th లో ఉన్నటువంటి చాలా చిన్నగా ఉన్నటువంటి పార్టికల్ని కూడా చాలా పెద్దదిగా దాదాపుగా 20,000 రెట్ల శాతం కూడా ఎక్కువగా ఆ చిన్నగా ఉన్నటువంటి పార్టికల్ని మనం క్లియర్గా చూడగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దిస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ డిస్కవర్డ్ బై సర్ నాల్ అండ్ రస్కా. Sir Nall and Rosca. So both are discovered the electron microscope in 1931. What is the major differences between these two? Okay, simple microscope. This simple microscope is having only the one lens. So it is a simple microscope. Okay, by using this simple microscope, Sir Antony van Leeuwenhoek find out the animal cule. First bacterial cell ni కనిపెట్టింది ఎవరు అంటే బ్యాక్టీరియల్ సెల్ ని అతను ఏమన్నాడు? అతను కనిపెట్టినప్పుడు ఇంగ్లీష్ లో యానిమల్ క్యూల్ అని అంటాం. ఏమంటారు దాన్ని? యానిమల్ క్యూల్. ఏం కనిపెట్టారు యాంటోనీ వాన్ లీeuwenhoek ఈ మైక్రోస్కోప్ ని ఉపయోగించి అంటే దేన్ని కనిపెట్టారు? యానిమల్ క్యూల్. ఓకే, అండ్ ఆల్సో ఇంకా ఏమైనా రాసుకోవచ్చు మనకి ఇది బిట్ లాగా ఉపయోగపడుతుంది, అందుకని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. బ్యాక్టీరియల్ సెల్, ఫస్ట్ లివింగ్ సెల్ బ్యాక్టీరియల్ సెల్ని కూడా కనిపెట్టింది ఎవరు అంటే సర్ యాంటోనీ వాన్ లీeuwenhoek. ఓకే, యానిమల్ క్యూల్ అండ్ బ్యాక్టీరియా ఓకే discovered by the Sir Antony van Leeuwenhoek, okay, by using the simple microscope.
Simple microscope is having the one lens, and the compound microscope it contains two lenses. It contains the two lenses. And electron microscope, it is also having the two lenses and more than, and but major difference is the compound microscope. It is used by beam of light. Beam of light ని ఫోకస్ చేసుకుంటూ మనం ఏదైనా ఒక చిన్నగా ఉన్నటువంటి పార్టికల్ ని బిగ్గర్ సైజ్ గా మనం అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉంటాం. మేజర్ గా మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ ని చూస్తుంటాం. బట్ దిస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ వర్క్ ఎక్కడ మనం అబ్జర్వేషన్ చేయగలము అంటే it is a very cost, and in the laboratories and also where the research work is going on, in that areas electron microscope is used. ఈ electron microscope అనేది మేజర్ గా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బీమ్ ఆఫ్ ద ఎక్స్రేస్ వాటిని ఫోకస్ చేసుకుంటూ మనం దీన్ని ఏం చేయొచ్చు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఈ animals కానీ చిన్న particles మనం observation అనేది చేయొచ్చు. So this is the major differences between the simple compound and the electron microscope. Okay, so you should remember these three. Okay, thank you. And next one, after the discovery, here we are going to know about the who is the father of cell. మరి సెల్స్ గురించి కదా మనం చదువుకునేది ప్రొకార్యోటిక్ సెల్ అండ్ యూకార్యోటిక్ సెల్ అని చదువుతున్నాం. ఫాదర్ ఆఫ్ సెల్, who is the father of cell? He is the Palade, George Palade. He is the father of cell. You should remember that. Father of cell, George Palade. Okay, and do you know what is the king of science? King of science. King of science. That is the physics. That is the physics. King of the science is the physics. Okay. Next one, after the father of cell, we are going to know about the differences between the prokaryotic cell and the eukaryotic cell. Who given the class? Who given the differences between this prokaryotic cell and eukaryotic cell? Very good. Who are they? Robert Steiner and C.V. Van Leeuwen. Both are contributed their work to find out the differences between the prokaryotic and eukaryotic. So, first of all, prokaryotic cell. Prokaryotic cell, in which how many years back it is discovered? It is formed, 1.5 billion years ago, isn't it? Earth formation అయిన తర్వాత 1.5 billion years ago this prokaryotic cells are formed. Okay, Earth formation అయిన తర్వాత, and this prokaryotic cell, what is the size? What is the size of the prokaryotic cell? This is the 0.5 to 1 micrometers. This is the size of the prokaryotic cell. And is it covered by the membranes? Yes, this prokaryotic cell is covered by the 3 membranes, not the only one. Oh, it is covered by the 3 membranes. What are they? What is the shape of the prokaryotic cell? This is the prokaryotic cell. Okay, this is the prokaryotic cell. In this prokaryotic cell, we will find the 3. How many are there? 3. 3 membranes are there. In this one, outer layer is called the. This outer layer is called the cell wall. It is called the cell wall. Cell wall. Okay, this cell wall is
synthesized by the murine or neuropolysaccharide. So what in ఏమంటారంటే murines అని అంటారు. Cell wall is composed by the murines and these are nothing but the polysaccharides. Okay, and next one is the after the cell wall here another layer will be formed, that is called the cell membrane, or it is also called the plasma membrane. Cell membrane or called the plasma membrane. So it is a bilayer of the proteins. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేనితో తయారు చేయబడి ఉంటుంది అంటే ప్రోటీన్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ ప్రోటీన్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయట, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద యూనిలేయర్ ఆర్ ద బైలేయర్. యూనిలేయర్, యూని ఏంటి, బై ఏంటి? యూని అంటే ఒకే లేయర్ ఉంటే యూనిలేయర్ అంటాం. అంటే ఇలా కవర్ చేస్తూ ప్రోటీన్స్ అనేవి ఎన్ని లేయర్స్ ని కలిగి ఉంటాయి, ఓన్లీ ఒక లేయర్ ని కలిగి ఉంటే యూనిలేయర్ ఆఫ్ ద ప్రోటీన్ మెంబ్రేన్ ఇస్ ప్రెజెంట్. ఒకవేళ రెండు కూడా ఉన్నట్లయితే, రెండు ప్రోటీన్ లేయర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని బైలేయర్ అని అంటాం. ఓకే, ఇక్కడ యూని ఉండొచ్చు, ఒక లేయర్ ఉండొచ్చు, లేక రెండు లేయర్స్ అనేవి కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ దీస్ ఆర్ peptidoglycans. So glycan means here the fats. అంటే ఓన్లీ ప్రోటీన్సే కాకుండా ఏమి కూడా ఉంటాయి దీంట్లో, ఫ్యాట్స్ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా మొజాయిక్ మోడల్లో ప్లాస్మా మెంబ్రేన్లో అరేంజ్ అయి ఉంటాయి. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్లో ప్రోటీన్స్ అన్నీ కూడా చిప్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. చిప్స్ లాగా అంటే ఏంటిది, కొంతమంది ఇళ్ళు పర్చేసుకుంటారు, మన కింద ఫ్లోరింగ్ చేసినప్పుడు ఎలా ఉంటాయి, రెడ్ కలర్లో, వైట్ కలర్లో ఫ్లోరింగ్లో గాజు ముక్కలు కలిపి వేస్తూ ఉంటారు. అంటే అవి మనకి ఎట్లా కనబడతాయి, గాజులో అవన్నీ కూడా తేలినట్టుగా చిప్స్ లాగా మనకి కనబడుతూ ఉంటాయి. సో ఆ విధంగానే మొజాయిక్ మోడల్ లాగానే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి కూడా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్లో అరేంజ్ అయి ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే సెల్ మెంబ్రేన్ ఈస్ మేడ్ అప్ విత్ ద peptidoglycans. Peptidoglycans are nothing but it is made up with the fat and proteins. Okay, and next one, this plasma membrane. Here I want to say one thing. Along two layers se kaakunda another layer is also present, but this capsule, that layer is called the capsule. This capsule is not present in all the prokaryotic cells. It is present only in the some of the prokaryotes. Okay, so that layer is this is the another layer. It is present only in the some prokaryotes. What we call? It is called the capsule. What is the use of this capsule? This capsule is useful for to prevent from the desiccation. డెసికేషన్ అంటే ఏంటది, ఎండిపోకుండా. అంటే ఇక్కడ ప్రొకారియోట్స్లో దాదాపుగా బ్యాక్టీరియా అన్నాం కదా, బ్యాక్టీరియా అంటే ఇట్ ఈస్ అ పారాసైట్, ఇట్ లివ్స్ ఇన్ ద అనదర్ ఆర్గానిజం. సో ఏదైనా అదర్ పోస్ట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనలోనే బ్యాక్టీరియా ఉంది అనుకున్నాం, మన బాడీలో డిఫరెంట్ ఎంజైమ్స్ సీక్రెట్ అవుతూ ఉంటాయి. అలా ఎంజైమ్స్ యాక్షన్ వల్ల మనకి HCl ఇన్ ద స్టమక్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ సీక్రెటెడ్. ఈ HCl లాంటి గాఢ పదార్థాల వల్ల ఏం కావచ్చు, ఈ యొక్క బ్యాక్టీరియా అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. అలా చనిపోకుండా ఉండాలి అంటే దానికి కొన్ని ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి తీసుకుంటుంది. ప్రొటెక్షన్ మెజర్స్ అంటే తనని తాను కాపాడుకుంటూ ఉంటుంది. ఎలా కాపాడుకుంటుందట, బై ద ఫార్మేషన్ ఆఫ్ ద క్యాప్సూల్. సో దిస్ క్యాప్సూల్ ఈజ్ ప్రెజెంట్, బట్ దిస్ క్యాప్సూల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ నాట్ ఆల్ ద ప్రొకారియోట్, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఓన్లీ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రొకారియోట్స్. Okay, that is called the capsule. So capsule యొక్క function ఏంటది, protection. It is useful in the protection and protect from desiccation. ఎండిపోకుండా ఉండడానికి ప్రొటెక్షన్. ఏదైనా అదర్ అంటే బ్యాక్టీరియాని, కానీ బ్యాక్టీరియాని కూడా
ఇన్ఫెక్షన్ చేసేటటువంటి అదర్ వైరస్ ఉంటుంది, అది బ్యాక్టీరియోఫేజ్ అంటారు. అలాంటి బ్యాక్టీరియోఫేజ్ అంటే మనలో బ్యాక్టీరియా ఎలాగైతే మనకి వ్యాధులు కలుగజేస్తుందో అలాగనే బ్యాక్టీరియాకి కూడా వ్యాధులను కలుగజేసేటటువంటిది ఒకటి ఉంటుంది, అదేంటంటే వైరస్. ఆ వైరస్ పేరు బ్యాక్టీరియోఫేజెస్ అంటాం వాటిని. ఆ బ్యాక్టీరియోఫేజెస్ అనేది దీని యొక్క బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ఎవరు ఉంటారు, దాని చుట్టూ క్యాప్సూల్ అనేది ఉంటుంది. Okay, and next one here, this plasma membrane is invaginate into the cytoplasm. In the key, what is it is present in the center. A gel-like structure is present in the center, that is called the cytoplasm. So protoplasm and the cytoplasm. So this cytoplasm or protoplasm, it is present in the center. In this cytoplasm only nuclei, plasmid and the mesosome like structures are present. Okay. ఇక్కడ another character ఏంటిది, this is called the what we call, it is called the mesosomes. These are some invaginations. ఇన్వాజినేషన్ అంటే లోపలికి, అంటే ఇక్కడ ఈ సెల్ నుంచి దీని నుంచి ఇది ప్లాస్మా మెంబ్రేన్ అంటున్నాం. ఈ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి సెల్ లోపలికి ఇలా ఎక్స్పాండ్ అయింది కాబట్టి దీన్ని ఏమనాలి, ఇన్వాజినేషన్. ఇన్ అంటే లోపలికి, వాజినేషన్ అంటే బల్జింగ్. లోపలికి బల్జింగ్ అయినటువంటి స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ ఇన్వాజినేషన్ అయినటువంటి స్ట్రక్చర్స్ ని మీసోజోమ్స్ అంటారు. వాట్ వి కాల్, it is called the mesosomes. The plasma membrane is invaginate into the cytoplasm and form the mesosomes. చుట్టూ ఉన్నటువంటి సెల్ మెంబ్రేన్ కణత్వచం ఏదైతే ఉందో ఆ కణత్వచం అనేది సైటోప్లాజంలోకి, జీవద్రవ్యంలోకి చొచ్చుకొని పోయి ఒక స్పెషల్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. దానిని ఏమంటున్నాము, మీసోజోమ్ అంటున్నాము. This mesosome is the most important for this prokaryotic cell. ఎందుకు mesosomes అనేవి ఇంపార్టెంట్ అంటే, this mesosomes are useful in respiration. These are the respiratory organs. This మనకైతే మైటోకాండ్రియా అయితే ఏ విధంగా సెల్యులార్ రెస్పిరేషన్ కు ఉపయోగపడుతుందో, కణ శ్వాసక్రియలో మనకి ఏ విధంగా అయితే ఎనర్జీ ప్రొడక్షన్ మైటోకాండ్రియా ద్వారా రిలీజ్ అవుతుందో, అదే విధంగా ప్రొకారియోటిక్ సెల్లో మీసోజోమ్స్ అనేవి రెస్పిరేషన్ని చూపిస్తూ ఉంటాయి. రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీసోజోమ్స్ అనేవి ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్స్ ఫర్ ద in the prokaryotic cell. Okay, and another enzymatic reactions are also taking place. Enzymatic reactions. So not only the respiration, other some enzymatic. ఇక్కడ ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి ఓన్లీ మీసోజోమ్సే కాదండి, ఇంకా ఎక్కడెక్కడ జరుగుతాయి, ఇన్ ద సైటోప్లాజం ఆల్సో సెవరల్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఆర్ టేకెన్ ప్లేస్. ఎందుకంటే ప్రొకారియోటిక్ సింగిల్ సెల్ కాబట్టి దీంట్లో డిఫరెంట్ సెల్స్ అనేవి ఉండే, ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకమైనటువంటి ఫంక్షన్ చేయడానికి ఉన్న ఒక్క సెల్లే అన్ని మెటాబలిక్ ఫంక్షన్స్ని చేయాలి. కాబట్టి ఇక్కడ సైటోప్లాజంలోనే దాదాపుగా ఏం జరుగుతాయి, ఎంజైమాటిక్ రియాక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీసోజోమ్స్లో మేజర్గా రెస్పిరేషన్ అండ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్. అనదర్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద సెల్ డివిజన్ ఆల్సో. సెల్ డివిజన్ అంటే ఇక్కడ ప్రొకారియోటిక్ సెల్ అనేది కూడా తన యొక్క సంతతిని, ప్రోజనీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం దీంట్లో స్పెషల్గా బైనరీ ఫ్యూజన్ అనేటటువంటిది అండ్ కాంజుగేషన్, బైనరీ ఫ్యూజన్ అండ్ కాంజుగేషన్ అనేటటువంటి రెండు రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఉంటాయి. ఏం జరుగుతాయండి, బైనరీ ఫిషన్ అంటే దీన్ని ద్విధా విచ్చిత్తి అంటాం, ద్విధా విచ్చిత్తి. అండ్ అనదర్ వన్ ఈజ్ ద కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే సంయుగ్మం. సో ఈ రెండు రిప్రొడక్టరీ యాక్షన్స్ ద్వారా, ఈ రిప్రొడక్టివ్ ప్రాసెస్ ద్వారా, సో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది.
బైనరీ ఫ్యూజన్, దీన్ని ద్విధా విచ్ఛిత్తి అంటాం. ద్విధ అంటే ఏంటి? రెండుగా విడిపోవడం. ఒక బ్యాక్టీరియల్ సెల్ రెండుగా విడిపోయి రెండు జీవులు అనేది ఏర్పడతాయి, దాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటాము. కాంజుగేషన్ అనేది ఒక బ్యాక్టీరియల్ సెల్ ఇంకొక బ్యాక్టీరియల్ సెల్ రెండు కూడా సైటోప్లాజమిక్ బ్రిడ్జ్ ద్వారా వాటి మధ్యలో న్యూక్లియస్ అనేది కేంద్రకం అనేది మార్పిడి అనేది జరుగుతుంది. అలా కేంద్రక మార్పిడి జరగడాన్ని మనం సంయుగ్మము అని అంటాం. ఇలా సంయుగ్మము అండ్ బైనరీ ఫ్యూజన్ ఇవి జరగాలి అంటే ఇక్కడ ఏం అవసరం అంటే మీసోజోమ్స్ అనేవి అవసరం. సో రెస్పిరేషన్, సెల్ డివిజన్, ఎంజైమాటిక్ రియాక్షన్, దీస్ ఆర్ ద functions of the mesosomes. What are the mesosomes? These are nothing but the invaginations of the plasma membrane. And next one is the another most important one. ఈ mesosomes ని ఆనుకుంటూనే here a circular structure is present. Circular structure is present. జనరల్ గా న్యూక్లియస్ అనగానే న్యూక్లియస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్ అని మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ కి అటాచ్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ మీసోజోమ్స్ కి అటాచ్ అవుతూ ఒక న్యూక్లియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియాయిడ్. దిస్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియాయిడ్. సర్క్యులర్ డిఎన్ఏ. సో సర్క్యులర్ మీన్స్ ఇలా. యూకారియోటిక్ సెల్స్ లో అయితే డిఎన్ఏ అనేది మనం అనగానే ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఓకే, లీనియర్ గా ఉంటుంది. కానీ లీనియర్ అంటే పొడవుగా ఉంటుంది. కానీ మా ప్రొకారియోటిక్ సెల్స్ లో మాత్రం ఎలా ఉంటుంది అంటే రౌండ్ గా సర్క్యులర్ గా షేప్ లో ఉంటుంది. దిస్ సర్క్యులర్ డిఎన్ఏ ఈస్ present in the prokaryotic cell, that is called the nucleide. Where the nucleus, where the circular DNA is present, that area is called the, that place is called the nucleide. Okay, so next one, it contains the nucleide lo any chromosomes untayi ante it contains the single chromosome. అదే eukaryotic cells లో అయితే many chromosomes are present, but in this one only the single chromosome is present. Either it contains the DNA or RNA. DNA కానీ RNA కానీ రెండింటిలో మనం ఇక్కడ ఓన్లీ సింపుల్ గా జెనెటిక్ మెటీరియల్ అని చెప్పుకున్నాం. దీంట్లో న్యూక్లియాయిడ్ కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్. Okay, and next one, another important point is the cytoplasm contains some extra chromosomal DNA. అంటే ఈ DNA నే కాకుండా ఎక్స్ట్రాగా కూడా కొన్ని సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ సర్క్యులర్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ ద ప్లాస్మిడ్. These are called the plasmid. This plasmid is called the extra chromosomal structure. Okay, plasmid is called the extra chromosomal structure. So that is located in the cytoplasm. Okay, and next one, from here onwards, from the cell membrane onwards, some finger-like projections are given outward. Some finger-like structures are given outward. These are called the fimbriae. These are called the fimbriae. Fimbriae. Finger-like structures. Fimbriae means finger-like structures. Finger-like structures. What is the use of this finger-like structure? These are useful for the attachment. అంటే ఇది బ్యాక్టీరియా సెల్స్ కదా, ప్రొకారియోట్స్ అనేవి. అంటే ఏదైనా ఒక హోస్ట్ ని అంటి పెట్టుకొని ఉండాలి, ఏదో ఒక ఆధారాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. అంటి పెట్టుకోవాలి అంటే ఎడిహెషన్ కెపాసిటీని కలిగి ఉండాలి. ఎడిహెషన్ అంటే ఏంటిది? అంటి పెట్టుకోవడం. గమ్ ఉందనుకోండి, రెండు పేపర్లు చిరిగిపోతే మనం ఏం చేస్తాం? గమ్ తోటి అతుకు పెడతాం. అతుకు పెట్టడం వల్ల గమ్ అనేది ఇప్పుడు ఏంటది? ఇట్ ఈస్ ద అడ్హెసివ్ ఏజెంట్. అలాగనే ఇక్కడ కూడా ఈ ఫింబ్రియే అనేది ఏదైనా ఒక హోస్ట్ కి కానీ ఆధారాన్ని, నాట్ ఓన్లీ ద హోస్ట్, it is helpful for the attachment or adhesion to the substrate. Adhesion to substratum అంటే ఆధారానికి అంటి పెట్టుకోవడం.
ఏదైనా ఒక ఆధారానికి అంటి పెట్టుకోవడానికి ఈ ఫిమ్బ్రీ అనేవి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ కంటైన్ ద some special structures. These special structures are called the pili. These special structures are called the pili. These are called the pili. So these pili are called the reproductive structures. These are the reproductive structure. అంటే రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ దీనికి ప్లాస్మిడ్కి ఒక లింక్ అనేది ఉంది. ఈ మరి ప్లాస్మిడ్స్ అన్ని కూడా అన్ని ప్రొకార్యోటిక్ సెల్స్ లో ఉంటాయంటే ఉండవు. ఓకే, సో ప్లాస్మిడ్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ స్ట్రెయిన్. దాన్ని ఏమనాలి? పాజిటివ్ స్ట్రెయిన్ అనాలి. అదే ప్లాస్మిడ్ కనుక ఆబ్సెంట్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమనాలి? నెగిటివ్ స్ట్రెయిన్ అనాలి. ఓకే, ప్లాస్మిడ్ కనుక ఉంటే పాజిటివ్ స్ట్రెయిన్, లేకుంటే నెగిటివ్ స్ట్రెయిన్. దీంట్లో ఇంకా ఏమనొచ్చట ఉన్నట్లయితే దీన్ని డోనార్ లేక మేల్ అని కూడా అంటారు. సో మేల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ప్లాస్మిడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద మేల్. అండ్ ప్లాస్మిడ్ లేనటువంటి బ్యాక్టీరియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగిటివ్ స్ట్రెయిన్స్ అంటాం. అండ్ దే ఆర్ కాల్డ్ ద రెసిపియంట్. దట్ ఈస్ కాల్డ్ ద రెసిపియంట్. వీటిని దేనితో మనం పోల్చొచ్చు? వెరీ గుడ్. దేనితో పోలుస్తాం? ఫీమేల్ తోటి కంపారిజన్ చేస్తాం. సో ప్లాస్మిడ్ ఉంటే మేల్, లేకుంటే ఫీమేల్ తోటి కంపారిజన్ చేయొచ్చు. ప్లాస్మిడ్ ఉంటే పాజిటివ్ స్ట్రెయిన్, లేకుంటే నెగిటివ్ స్ట్రెయిన్. ప్లాస్మిడ్కి పిల్లలకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ప్లాస్మిడ్ కనుక ఉన్నట్లయితే అక్కడ దాన్ని మేల్ తోటి మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ పిలై అనేది దేనికి ఉపయోగపడుతుందట అంటే ఫీమేల్ తోటి అటాచ్మెంట్ జరగడానికి ఈ యొక్క అంటే రెండు కూడా బ్యాక్టీరియల్ సెల్స్ రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ బ్యాక్టీరియా అండ్ దిస్ ఇస్ ద అనదర్ బ్యాక్టీరియా. ఈ రెండు పిలైస్ అన్ని కూడా కాంటాక్ట్ అయ్యి దీని ద్వారా ఇవి ఏం చేసుకోవాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఇటువైపు, ఇటు నుంచి జెనెటిక్ మెటీరియల్ కాన్జుగేషన్ ప్రాసెస్, అక్కడ ఆల్రెడీ రాస్తున్నాం. కాన్జుగేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్చేంజ్ అనేది జరగాలి. కాబట్టి ఇలా జరగడానికి అంటే మేల్ ఫీమేల్, ఇదేమో దీంట్లో ప్లాస్మిడ్ ఉందమ్మా, దీంట్లో ప్లాస్మిడ్ లేదు. సో కాబట్టి ఈ రెండు కూడా అటాచ్మెంట్ కావాలంటే ఏ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది? పిలై అనేటటువంటి స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. కాబట్టి అటాచ్మెంట్కి రిప్రొడక్షన్కి ఉపయోగపడేది కాబట్టి దాని ఫంక్షన్ ఏం రాస్తాము అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద రిప్రొడక్షన్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మరి ప్లాస్మిడ్ ఉన్నంత మాత్రాన ఎందుకు ఇక్కడ అది మెయిన్గా రియాక్షన్ అవుతుంది అంటే ఇక్కడ జీన్స్ ఉంటాయి. ఓకే, ప్లాస్మిడ్ కంటైన్ ద 3 types of genes. 3 types of the genes are present. So ఈ 3 types of the special genes అనేవి ఉండటం వల్లనే ప్లాస్మిడ్ అనేది మేల్ గా యాక్షన్ చేస్తుంది. ఓకే, సో ఐ విల్ టెల్ యు దిస్. ఓకే, నెక్స్ట్ వన్. Next, it contains several hair-like structures around it. So ఈ hair-like structures అనేవి ఎక్కువ చాలా ఉండొచ్చు, లేకపోతే ఒకటే ఉండొచ్చు. వీటిని సిలియా అని అంటాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో కంటైన్ ద వన్, దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాజెల్లా. ఇట్ కంటైన్ ద ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లాని కలిగి ఉంటుంది. సో దిస్ కంటైన్ ద ఫ్లాజెల్లా. సో దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రొకారియోటిక్ సెల్. ఇప్పుడు మనం ప్రొకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ గురించి మనం ఒకసారి ఇక్కడ నాకు మీరు చెప్తూ ఉండాలి. ఓకే, సైన్స్. వాట్ ఈస్ ద సైన్స్? 0.52 10 after the 1.52. Next one. It is surrounded by how many layers? Layers.
How many layers are there? 3 layers. So what are they? First one is the cell wall and second one is the cell membrane. Cell membrane. Cell wall is made up of with the, what is that? Polysaccharides or neurons. And the cell membrane is made up of with the peptidoglycan. Peptidoglycan. And third one is the mesosome. Capsule. Third one is the capsule. Here I want to explain one thing. Cell wall ఉంది కదా, ఈ cell wall అనేది it is murine in the eukaryotes. ఒకవేళ eukaryotic cells లో అయితే ఇది cellulose తోటి, plants లో అయితే cellulose తోటి, అదే fungus లో అయితే chitin తోటి తయారు చేయబడి ఉంటుంది. అది చెప్పినప్పుడు మనం అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. డిఫరెన్సెస్ చెప్పినప్పుడు ఇప్పుడు స్ట్రక్చర్ లో చూడండి. Capsule. Third layer is the capsule. And third one is the nucleoid. So nucleoid is nothing but the circular DNA present area where the circular DNA is present, that is called the nucleoid. And fourth one, chromosomes. How many chromosomes are present? Only the single chromosome is present. And the genetic material, is it present or not? Genetic material is present. Genetic material is present. Okay. And next one is the, it contains a special structure what we call mesosome. Mesosome. So this mesosome is invagination of the plasma membrane. It is formed. It is helpful in the respiration, cell division, and also the enzymatic reactions. And next one, mesosomes. After that, fimbriae. I want to write the plasmid. Plasmid is the extra chromosomal DNA or extra chromosomal structure. Okay, plasmid. After that, mesosomes, plasmid, villi. So these villi are the reproductive structures. Okay. What is the left over here? That is the last one is the fimbriae. So I will write here. Fimbriae. So this fimbriae is useful for the adhesion. It is useful in the adhesion. So this is about the structure of the prokaryotic cell. So ఇవన్నీ అబ్జర్వేషన్ చేసాము. Do you observe the any cell organelles in the thing? జనరల్ గా మనం సెల్ అనగానే మనం ఇప్పటివరకు చాలా చదివే ఉన్నాం. మనం సెల్ ఆర్గనెల్ అనగానే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్, గాల్జీ కాంప్లెక్స్, రైబోసోమ్స్, లైసోసోమ్స్, vacuoles, peroxisomes, plastids, all these are called the cell organelles. Do you observe that here the cell organelles? No, cell organelles are completely absent in this one. Cell organelles అనేది దీంట్లో ఉండవు. So here the cell organelles absent. This is the summary. Cell organelles are absent. Cell organelles are absent in this prokaryotic cells. Bacteria are gram negative and gram positive. Bacteria are there. Gram positive and gram negative. So దేని బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఇక్కడ gram positive bacteria ఏవైతే ఉన్నాయో, so these are absorbs purple stain. సో పర్పుల్ స్టెయిన్ అనేది వేసినప్పుడు ఈ దాంట్లో ఉన్నటువంటి సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ సెల్ మెంబ్రేన్ లో ఉన్నటువంటి పెప్టిడోగ్లైకాన్స్ ఏదైతే ఉన్నాయో
పెప్టిడోగ్లైకాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే 90% ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 90% పెప్టిడోగ్లైకాన్స్ ఆర్ అబ్జర్వ్ దట్ స్టెయిన్, అబ్జర్వ్ దట్ పర్పుల్ స్టెయిన్, సో దట్ ఈస్ కాల్డ్ ద గ్రామ్ పాజిటివ్ స్టెయిన్. అండ్ గ్రామ్ నెగిటివ్, ఇట్ డజంట్ అబ్జర్వ్స్, it doesn't absorbs purple stain, purple stain. So why it doesn't absorb the purple stain? Because peptidoglycans are less peptidoglycans, so it doesn't absorb the purple stain. Okay, this is a major reason. దాని బేసిస్ కొని గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ రెడీగా డిఫరెన్షియేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. In the next class we will know about the prokaryotic cell and the eukaryotic cell differences. So thank you very much.